నేను తమ్ముళ్ళు పెద్ద మీటింగు మా తమ్ముళ్ళు సహకరించాలి. మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన. ఇది మన మీటింగు. ఈ కసి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి, జగన్ పైన చూపించాలి. దానికి సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? అందుకే నేను అడుగుతున్నా, నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం ఖాయం, అవునా కాదా? వైఎస్ఆర్ పార్టీ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, వచ్చేది యుద్ధం, ప్రారంభమైంది యుద్ధం. ఈ యుద్ధానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నేను సవాల్ చేసి చెప్తున్నా, వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలుపు తెలుగుదేశం జనసేనది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, 19 ఎన్నికల్లో ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. మీరంతా మోసపోయారు, ఓట్లేశారు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతానికి ఒక్క పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడైనా అభివృద్ధి అయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క పరిశ్రమ తేలేదు. సీమ రైతుకి నీళ్లు ఇవ్వాలని రాత్రింబగుళ్ళు పనిచేశాను. ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇదే జిల్లాలో పుట్టారు, అవునా కాదా? నాలో ఉండేది కూడా రాయలసీమ రక్తమే. అందుకని ఈ రాయలసీమని రతనాల సీమ చేయాలంటే నీళ్లు కావాలని ఆలోచించాను. 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ ఏం పొడిచాడో చెప్పగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? హంద్రీ నీవా మీద 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సైకో జగన్ ఒక్క పైసా పెట్టాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పీలేరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా, పుంగుదూరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. దుర్మార్గమైన రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా వీళ్లు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. గాలేరు నగిరిపై తెలుగుదేశం పార్టీ హయాంలో 1,550 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లయింది, 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలని నేను అడుగుతున్నా. అధికారం వస్తానే